అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వ సమప్రాధాన్యం ఇస్తుందని ఐటీ మంత్రి లోకేష్ అన్నారు. గత పాలకులు 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా తాము ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. 243 కోట్ల అంచనాతో చేపట్టిన అనకాపల్లి అచ్యుతాపురం రహదారి 14 కిలోమీటర్ల విస్తరణ పనులకు సోమవారం ఆయన అచ్యుతాపురంలో శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జోడెద్దులా ముందుకు సాగుతున్నాయన్నారు. వృద్ధాప్య పెన్షన్ 4000 చేసి ప్రతి నెల ఇంటింటికి వెళ్లి అందిస్తున్నామని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ అందించడం లేదని తెలిపారు. అన్న క్యాంటీన్లు తెరిపించి పేదల ఆకలి తీరుస్తున్నాం. మహిళలకు ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం. మరో 2 నెలల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇస్తాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుతా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. యువగలం పాదయాత్ర సందర్భంగా వచ్చినప్పుడు అచ్యుతాపురం అనకపల్లి రోడ్డులో ఉన్న గోతులను స్కేల్ పెట్టి కొలవాల్సి వచ్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో రానున్న 5 ఏళ్లలో రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేసేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలి. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలంతా సహకరించాలి. ఈ ప్రాంతానికి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వస్తున్నాయన్నారు.